హాయ్, వెల్కమ్ టు ఫ్యాషన్ డాట్ ఛానల్. మన లేజర్ కటింగ్ మిషన్ లో ఒక ఏ లైన్ కాలర్ కుర్తా ఎంత ఈజీగా కట్ చేసి స్టిచ్ చేయడం చూపిస్తాను. మెజర్మెంట్స్ ని మన టైలరింగ్ క్యాట్ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసి మోడల్ సెలెక్ట్ చేస్తే ఇలా కటింగ్ అవుతుంది. ఇలా ఏ లైన్ కుర్తా కటింగ్ చేసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. మనం చేసేది బ్లాంకెట్ కాలర్ కుర్తా. సో ఫస్ట్ కాలర్ రెడీ చేసుకుందాం. ఇది క్యాన్వాస్ నుంచి ఆల్ సైడ్స్ స్టిచ్ చేయాలి. ఇది ఒక 3 ఇంచెస్ మెజర్మెంట్స్ది. మిడిల్లో స్ట్రెయిట్ లైన్ చేయడానికి మార్క్ చేసి అలాగే ఫ్రంట్ పోర్షన్లో మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇలా కాలర్ పీస్ పెట్టి దాని సెంటర్ లైన్ పైన స్ట్రెయిట్ లైన్తో స్టిచ్ చేయాలి. దీన్ని 0.1 గ్యాప్ పెట్టి స్క్వేర్ షేప్లో స్టిచ్ చేసుకుంటే కట్ చేయడానికి కరెక్ట్ పొజిషన్ వస్తుంది. సో ఆ పొజిషన్లో కట్ చేయాలి. సో మినిమం గ్యాప్ ఇవ్వాలి. ఏ స్టైల్లో స్టిచ్ చేస్తున్నామో అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్ పోర్షన్ పెట్టి అటాచ్ చేయాలి. బ్యాక్ పోర్షన్ అటాచ్ చేసేటప్పుడు పైన అటాచ్ చేయాలి. ఇలా కాలర్ వచ్చి రౌండ్ షేప్ ఉంది. సో ఇలా ఫస్ట్ స్టిచ్ చేసుకొని కాలర్ ఒక రౌండ్ మెజర్మెంట్కి స్లీవ్స్ అటాచ్ చేయాలి. టాప్ మెజర్మెంట్తో అటాచ్ చేసుకోవాలి. రెండు సైడ్లలో 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని వేస్ట్ వరకు ఇంకా కింద వరకు 1/2 ఇంచ్ తక్కువగా చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫైనల్గా స్టిచ్ చేయాలి. బాటమ్ ఫోల్డింగ్ని ఇలా థిన్గా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది నెక్ కాలర్ పీస్ ని ఐరన్ చేసుకోవాలి. ఇలా రౌండ్ నెక్ 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి కట్ చేసుకోవాలి. ఔటర్ లేయర్ ని 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి కట్ చేయాలి. కరెక్ట్ గా ఇన్నర్ పొజిషన్ ని కట్ చేయాలి. ఇది మన కాలర్ నెక్ పీస్. దీన్ని అటాచ్ చేయడం చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ పీస్ని స్టిచ్ చేసుకోవడానికి సేమ్ పీస్ కవర్ చేసి స్టిచ్ చేయాలి. దీన్ని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి స్టిచ్ చేయాలి. ఇది ఔటర్ పీస్. ఇలా స్టిచ్ చేసి కాలర్ పీస్ సరిగ్గా సెట్ అవ్వడానికి కోసం ఐరన్ చేసుకోవాలి. సో కరెక్ట్ పొజిషన్లో సెట్ అవుతుంది. దీన్ని కుర్తా పొజిషన్లో పెట్టి రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. సో సెంటర్ బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తిరిగేసి లైనింగ్ పీస్ స్టిచ్ చేసినట్టుగా ఓవరాల్ స్టిచ్ చేయాలి. ఫైనల్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏ లైన్ కాలర్ కుర్తా రెడీ అయ్యింది.